three nice categories of people. He divided the whole crowd into three. మంచి సమరయుని గురించి ఒక బోధకుడు చెప్తూ ఆ యొక్క సన్నివేశంలో మూడు గుంపులుగా వారిని విభజించాడు. The first kind of people were they have a philosophy in life. Their lives are operated on this philosophy. This goes like this. ఒక తరగతికి చెందిన వారు అనుకున్నటువంటి ఒక వేదాంత పద్ధతిని బట్టి ఇలాగూ వారి జీవితం నడుస్తూ ఉంటుంది. Their philosophy is this: mine is mine, yours is also mine. వాళ్ళు ఎలాగుంటారంటే నాది నాదే, నీది కూడా నాదే. This is the kind of mindset the thief had. దొంగతనం చేసేటువంటి దొంగలకు ఇలాంటి ఆలోచన లేదా దృక్పథం ఉంటుంది. The thief thought, whatever is in my pocket, my purse belongs to me, and whatever is in your pocket and purse is mine. దొంగ ఏమనుకున్నాడంటే నా జేబులో ఉన్నది నాదే, నీ జేబులో ఉన్నది కూడా నాదే. So this is very, very destructive. This causes a lot of damage in the society. ఇది సమాజంలో చాలా దుష్టత్వాన్ని అది చెలరేపుతుంది. And the second category of people are those, the religious Pharisees that went by the same road. రెండవ తరగతికి చెందినటువంటి వారు మత సంబంధమైనటువంటి పెద్దలుగా మనం గమనించవచ్చు. పరిసయ్యులు కానివ్వండి, లేవీలు కానీ అక్కడ చూసినాం. They also had a philosophy in their lives that they say, yours is yours, I don't need yours, but mine is mine, I will not give you what I have. వారు ఎలాగుంటారంటే నీది నీదే, నాది నాదే, నాది మాత్రం ఏ మాత్రం నీకు ఇవ్వను. And these kind of people are of no use. ఇటువంటి వారికి సమాజంలో ఏ మాత్రం కూడా ఉపయోగం. Because they saw the man who was lying down very vulnerable, bleeding, broken and all, but they were very careless. They didn't bother because they held on to this kind of philosophy. ఇదిగో వారు ఆ యొక్క కొట్టబడినటువంటి దొంగల చేత కొట్టబడినటువంటి ఆ వ్యక్తిని చూసినప్పుడు వారు ఏమాత్రం కూడా అందు విషయమై కనికరం లేకుండా ఉన్నట్లుగా మనం చూడగలం. And there are another kind of people who also have a different philosophy in life. మూడవ తరగతికి చెందినటువంటి వారు ఎలాగ ఆలోచిస్తారంటే జీవితంలో they say yours is yours, mine is also yours. వారు ఎలాగుంటారంటే నీది నీదే, నాది కూడా నీదే. This is what agape love is all about. ఇదే అగాపే ప్రేమకు సాదృశ్యం. It was a blessed Bible study. I attended this Bible study. Brother David Rajkumar of Guntur was the one who taught these truths. I want to give him the credit by acknowledging the source. But David Rajkumar was the one who taught me these things. ఈ యొక్క సంగతులు డేవిడ్ రాజ్ కుమార్ గారు ఆయన బైబిల్ స్టడీలో చెప్పుంటుండగా. Now let us turn our Bibles to the text that is prescribed here. Paul speaks on another three kinds of people. ఇక్కడ పౌలు మరి మూడు రకాలైనటువంటి వ్యక్తుల గురించి పౌలు తన యొక్క పత్రికల్లో చెప్తున్నారు. 1 Corinthians chapter 2, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 14th verse onwards, 3rd chapter 4th verse. I request David Anna to please read for us. 14వ వచనం నుంచి 3వ అధ్యాయం 2nd verse, 4th verse. 3వ అధ్యాయం 4వ వచనం వరకు చదువుతాం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అనేవాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. శరీర సంబంధులైన మనుషులనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? Here Paul describes or puts the whole crowd or congregation into three groups: natural man, carnal man, spiritual man.
ఇక్కడ పౌలు అక్కడ ఉన్నటువంటి మనుషులందరినీ కూడా 3 గుంపులుగా అక్కడ చేస్తున్నాడు. ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషుడు, ఆత్మ సంబంధి అయినటువంటి మనుషుడు, ఫోర్త్ వన్, థర్డ్ Spiritual man. Spiritual and carnal man. ప్రకృతి సంబంధి అయిన వాడు, శరీర సంబంధి అయిన వాడు, ఆ తర్వాత ఆత్మ సంబంధి అయిన వాడుగా చూస్తున్నాం. So natural people are those who are just born, naturally born. They came into this world. They are living their natural lives. ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషుడు ఈ లోకములో జన్మించి ఈ జీవన వ్యాపారంలో మామూలుగా వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తి. By categorizing them or by titling them by natural man, what Paul meant was, పౌలు ఇక్కడ వారిని ప్రకృతి సంబంధులుగా మాట్లాడుతూ వారి గురించి ఎందుకు అలా చెప్పాడంటే, he was thinking of another kind of people, spiritual people who came to know the Lord, and these natural people are those who are still not born again. ఇక్కడ పౌలు యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి నమ్ముకున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు గురించి ఎరిగిన వాడై, ఇక్కడ అదే సమయంలో ఇదిగో ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు కూడా ఉండటాన్ని బట్టి వారిద్దరిని గురించి ఆయన ఆలోచిస్తున్నాడు అక్కడ. So they might be sometimes Christians, they might be coming to church, born in Christian families, they are involved in all church activities. That could be a possibility. వారు క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఆ పరిచర్య అంతట్లో కూడా యథావిధిగా అలవాటు ప్రకారంగా వారు చేసుకుంటూ వెళ్తూ ఉండవచ్చు. But they do not have any personal connect with the Lord. కానీ వారికి జీవితంలో యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా ఎరిగి ఆ యొక్క సంబంధం లేనిటువంటి వారుగా మనం వారిని గమనించగలం. The very good example for this kind of natural men or natural people is Nicodemus. దీనికి ఉదాహరణగా ప్రకృతి సంబంధి అయినటువంటి మనిషికి ఉదాహరణగా మనము నికోదేమును మనం గుర్తుపెట్టుకోవచ్చు. In Nicodemus, in John's Gospel 3rd chapter, once in the night he came to the Lord Jesus. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనకందరికీ తెలుసు, నికోదేము ఆ రాత్రి వేళ ప్రభు దగ్గరికి వచ్చాడు. And the Lord started conversation with him, speaking about the spiritual things, spiritual matters, kingdom of God and all that. ఆ రాత్రి వేళ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆత్మ సంబంధమైనటువంటి వాటి గురించి, తిరిగి జన్మించడం గురించి ఆ ప్రభు గారితో మాట్లాడటం ప్రారంభించాడు. See, Nicodemus was an elderly man, grown up in age, and he was a religious leader, one of the very important persons in that Jewish community, but he was not able to understand what the Lord was speaking. నికోదేము అనేటువంటి ఆ వ్యక్తి ఎంతో వయసు పెద్దవాడిగా మనకు తెలుసు. అంత మాత్రమే కాదు, యూదులలో ఎంతో పేరుగాంచినటువంటి వాడు, మతంలో చాలా నిష్ట కలిగినటువంటి ఆ వ్యక్తి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు ప్రభువు వారు మాట్లాడుతున్నది ఏమాత్రం కూడా గ్రహించలేనటువంటి ఆ యొక్క పరిస్థితిలో ఉంటున్నాడు. Because at that point of time he remained just a natural man. ఎందుకంటే ఆ సమయంలో ఆయన కేవలము ఒక ప్రకృతి సంబంధి అయినటువంటి మనిషిలా మాత్రమే ఉన్నాడు. So friends, that can happen even to us. ప్రియులారా, స్నేహితులారా, అది మనకు కూడా వర్తించవచ్చు. To tell you about myself, I was born in a Christian family. My parents were very godly people. They were involved in very good Christian ministry. సహోదరులు క్రైస్తవ కుటుంబంలో పుట్టారు. వారి తల్లిదండ్రులు ఎంతో నమ్మకంగా దేవుని సేవా పరిచర్య చేస్తూ ఉండేటువంటి వారు. I was very sincere in my Sunday school youth meetings in my assembly where I used to attend. సండే స్కూల్లో కానివ్వండి, యూత్ మీటింగ్లో కానివ్వండి, సంఘ పరిచర్యలో కానీ ఇది తప్పకుండా అన్ని పనులు జరిగించేటువంటి వారు. But till I went to my college first year, I remained a natural man. కానీ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ వెళ్ళేంత వరకు కూడా ప్రకృతి సంబంధమైనటువంటి మనిషి వల్లనే జీవిస్తూ వచ్చారు. So that can happen to any of us. అది మనలో ఎవరికైనా అది సంభవించవచ్చు. So but definitely God in his grace will touch us and will really, we will experience that spiritual ministry in our hearts. కానీ ప్రభువారు మన జీవితాలను తాకి మనల్ని ఆత్మ సంబంధమైనటువంటి వారిగా మార్చడానికి ప్రభువారు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటున్నారు. And that very much happened to Nicodemus again. నికోదేము కూడా ఆ రాత్రి వేళ అదే జరిగింది. Yeah. When he had such conversation, probably he realized that he did not become that connected with the Lord. Later, sometime probably in his life, he had that experience. How can we know that? John's Gospel 19th chapter. ప్రభు వారితో సంభాషిస్తున్నప్పుడు ఆ రాత్రి వేళ అతను గమనించుండవచ్చు ఏంటంటే, ఇదిగో నా జీవితంలో నేను ప్రకృతి సంబంధమైనటువంటి మనిషిగా ఉన్నాను, ఇంకా తండ్రిని దేవుని ఎరుగకుండా ఉన్నాననే సంగతిని ఒకవేళ ఆ తర్వాత
జీవితంలో గ్రహించి ఉండవచ్చు. అందుకే అతను మార్పు పొందినటువంటి జీవితం గురించి మనం వాక్యంలో చూడవచ్చు. 19th chapter, John's Gospel, verse 39. యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనంలో చూసినట్లయితే, మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చెను. Yeah, here this context is the Lord Jesus was put to death on the cross, he was crucified, and this is the time of his burial. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన తర్వాత ఆయన సమాధి చేయబడినప్పుడు ఆ సన్నివేశంలో ఇక్కడ మనం నికోదేమును చూస్తున్నాం. Along with Joseph the Arimathea, Nicodemus came forward and took the initiative to do something for the Lord's burial. See, at that time it was not easy because the Lord was put to death on the cross, crucified, and people were terrified. So that time Nicodemus coming forward was an act of boldness. It tells us about his courage and commitment. He was willing to take that sacrifice for the Lord. అరిమతి యేసు ప్రభు వారు ఆ సిలువ వేయబడినాక ఎలాగైతే ముందుకు వచ్చి ఆయన యొక్క సమాధి విషయంలో శ్రద్ధ తీసుకున్నాడో, అలాగే నికోదేమును కూడా ఇక్కడ తన వంతు తాను చేయటానికి, ఎందుకంటే యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళి ఏదైనా చేయటానికి కూడా ధైర్యం చాలా అవసరమైంది ఆ సమయంలో. అటువంటి సమయంలో నికోదేమును మనం ఇక్కడ చూడవచ్చు. So Nicodemus traveled, had a spiritual journey. Once he was a natural man, just like an ordinary man, but he became a spiritual man. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే నికోదేము ఒకప్పుడు ప్రకృతి సంబంధి అయిన మనిషిగా ఉన్నటువంటి ఆయన ఇదిగో ఇక్కడ మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా మార్చబడినట్లుగా మనం చూడగలం. So brothers and sisters, this morning as we are sitting here, it's time that we introspect, look into our own hearts. Are we like the Nicodemus of John's Gospel 3rd chapter, or have we come forward to 19th chapter? ప్రియ సహోదర సహోదరులారా, మనం కూడా పరీక్షించుకుందాం. నికోదేము యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులుగా మనం ఉంటున్నామా, లేదా యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా కనపడుతున్నటువంటి నికోదేము వలె మనం You can begin your spiritual journey even now, today. You can accept the Lord Jesus Christ into your hearts as your personal Savior and Lord. ఈ దినమందైనా నీవు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని స్వంత రక్షణగా అంగీకరించి నీ ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించవచ్చు. And then Paul in Corinthians, he speaks of another 2 kinds of people. ఆ తర్వాత పౌలు ఇక్కడ కొరింథీయులతో మాట్లాడుతూ మరి 2 విధములైనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతాడు. These 2 kinds of people, both of them are born again believers. ఈ 2 రకాల మనుషులు కూడా దేవుని నమ్ముకొని తిరిగి జన్మించబడినటువంటి అనుభవం కలిగినటువంటి వారే. But Paul had to use different terminology for these 2. కానీ వారిద్దరి విషయమై పౌలు వారి విషయమై మాట్లాడే సంభాషణ భాషను మనం చూసినట్లయితే వేరుగా మాట్లాడుతున్నాడు వారి విషయమై. Some people, about some believers, he is calling them carnal. కొంతమంది విశ్వాసులను ఆయన శరీర సంబంధులని మాట్లాడుతున్నాడు. Why was that? What's the issue here? What's the problem with these people? ఎందుకని వారిని శరీర సంబంధులని ఆయన సంబోధిస్తున్నాడు? These people are born again. They have the Lord Jesus Christ in their hearts. ఎవరైతే యేసుక్రీస్తు వారిని విశ్వాసము చేత యేసుక్రీస్తు వారిని అంగీకరించారో వీరు, but the Lord in their hearts is not placed or seated where he should be. కానీ ప్రభువు వారు వారి యొక్క హృదయాల్లో ఆయన ఉండవలసినటువంటి సింహాసనం మీద వారు ప్రభువు వారిని కూర్చోబెట్టలేదు. So they have the Lord Jesus, but the Lord Jesus somewhere in the corner. వారి దగ్గర యేసు ప్రభు వారు ఉన్నారు కానీ వారి హృదయంలో ఆయన ఆసీనుడిగా లేడండి, ఎక్కడో పెట్టుకున్నారు దేవుణ్ణి. They still continue to living and gratifying their old nature. వారి యొక్క యథా జీవితంలో జీవిస్తూ తమ యొక్క ఆశలను నెరవేర్చుకొనుచు ప్రభు వారిని పక్కన పెట్టినట్టుగా మనం గమనించగలం. They're born again, they're believers, they call themselves children of God. వారు నమ్ముకున్న వారే, తిరిగి జన్మించబడిన వారే, దేవుని పిల్లలమని పిలువబడుతున్నటువంటి వారే. But in their lives and their hearts, in their lives, they make lot of provision for the flesh to operate in their lives. Lot of provision. Flesh. కానీ వారి జీవితాల్లో శరీరం అనేది తన కార్యము జరిగించడానికి వారు ఎన్నో అనుకూలతలుగా శరీరానికి వారు అంటే ఆ యొక్క సమయాన్ని కానీ స్థలాన్ని కానీ ఇస్తున్నారు. It's a serious concern. I'm sure Paul, while speaking these things, writing these things, Paul had a lot of burden in his heart towards this kind of people. ఇటువంటి వ్యక్తుల గురించి పౌలు ఈ యొక్క పత్రిక రాస్తున్నప్పుడు ఎంతో భారముతో వారి గురించి ప్రస్తావిస్తున్నట్లుగా మనం గమనించగలం. So you say, see, I gave you the gospel,
You got to know the Lord, you have accepted Him, but still you are living like old people, though with that old things in life. నేను మీకు సువార్తనిచ్చాను, ఇదిగో యేసుక్రీస్తు వారంటే ఎవరో మీకు పరిచయం చేశాను, కానీ మీరు గత జీవితంలో జరిగిస్తున్నటువంటి జీవితాన్నే ఇంకా మీరు జరిగిస్తున్నారు. You are not still following the cross. మీరు ఇంకను సిలువను వెంబడిస్తున్న వారుగా లేరు. You make provision for all unnecessary things. అనవసరమైనటువంటి వాటి కొరకై మీ జీవితంలో వాటికి ఎన్నో స్థలాలు మీరు కల్పించుకున్నారు. And this is sad state of affairs. ఇది వారి యొక్క విచారకరమైనటువంటి స్థితిగా మనం గమనించవచ్చు. Last week in our youth fellowship we had a nice discussion. పోయిన వారం యవనస్తుల కూడికలో ఒక మంచి సంభాషణ జరిగింది. I gave them two questionnaire for discussion. One question was, what do you mean by regeneration? How do you understand regeneration? What are the steps involved in regeneration? That was the first question. ఒక ప్రశ్న తిరిగి జన్మించడం గురించి వారిని అడగడం జరిగింది. వాట్ ఆర్ 3 things? Yeah. What are the steps involved in regeneration? How do you understand regeneration? ఆ యొక్క తిరిగి జన్మించడం అనే దానికి ఎన్ని మెట్లు ఉన్నాయి, దాన్ని మీరు ఏమని అర్థం చేసుకుంటారని అడిగాను. And the second question was, what is true spirituality? What is spiritual growth? రెండవదిగా ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల అంటే ఏమిటి అని కూడా వారిని అడిగాం. So we had 3 groups, and three groups they had leaders, and they came forward and presented their findings. 3 గుంపులుగా వారిని విభజించినప్పుడు ముగ్గురు కూడా వారు ఒక్కొక్క గుంపు నుంచి వారు ఒక లీడర్ ద్వారా దాన్ని They came up with amazing truths. I was very happy to see their responses. వారు ఎంతో గంభీరమైన సత్యాలను వెలుబుచ్చారు. అది నిజంగా విన్నప్పుడు ఎంతో సంతోషం వేసింది. About the spiritual growth, what they said, why our spiritual growth is tampered in our lives or hindered, they said, we give unnecessarily room for unnecessary entertainments and our priorities are not right. వారు ఆత్మ సంబంధమైనటువంటి జీవితము ఎందుకని మనం అంతగా ఫలించలేకపోతున్నాం లేదా వెలగలేకపోతున్నాం అంటే వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మన యొక్క అనుదిన జీవితంలో అనవసరమైనటువంటి వాటి కొరకై ఎంతో సమయాన్ని కానీ ప్రాధాన్యతలు ఇచ్చి మనం నిజమైనటువంటి దాని నుంచి when your priorities are not set right properly, there is a possibility that you become carnal in your Christian life. మన యొక్క జీవితంలో మన ప్రాధాన్యతలను సరిగా పెట్టుకోకపోతే క్రైస్తవ్యంలో మనం వెనకబడిపోతాం. Here when we look into the text, Paul was speaking in verses 3 and 4 of 3rd chapter. పౌలు 3వ అధ్యాయంలో 3-4 వచనాలు మాట్లాడే మాటలు మనం చూసినట్లయితే, these Corinthians, they were so much associated with Apollos and Paul. In other words, what we can say, they were growing horizontally, but they were not growing vertically towards Christ the Lord. ఇక్కడ చూసినట్లయితే కొరింథీయులు అపోలోను గురించి పౌలును గురించి బాగా ఎరిగిన వారితో పాటు ఉన్నటువంటి వారిగా మనం గమనించవచ్చు. అంటే వారు హారిజాంటల్గా అంటే ఒక కోణంలో వారు బాగా కలిసి ఉంటున్నారు, కానీ దేవునికి అంటే పైకి మాత్రం వారికి ఎటువంటి సంబంధాలు లేనట్లుగా మనం చూడగలం. So carnal people are those whose life do not reflect Christ and Christ likeness and Christ's authority in their lives. శరీర సంబంధుల యొక్క జీవితాల్లో క్రీస్తు యొక్క ఆధిపత్యం కానీ క్రీస్తు యొక్క అధికారం కానీ ఏమాత్రం కూడా కనిపించదు. And they make lot of provision for all other things. కానీ వారి జీవితంలో అనేకమైనటువంటి వాటి కొరకై వారు స్థలాలు ఇస్తారు. We need to understand a believer has basically 3 enemies in life. జీవితంలో ఒక విశ్వాసికి 3 శత్రువులు ఉన్నారనే సంగతిని మనం గమనించాలి. Even after we become children of God, believers, born again, మనము దేవుని యొక్క బిడ్డలుగా తిరిగి జన్మించబడినాక this flesh, this body will be operating against us, working against us. ఈ యొక్క శరీరం అనేది మనకు వ్యతిరేకంగా మన శత్రువుగా అది పరిగణించబడుతుంది. అది The world around us very deceptive and very attractive. The world would always try to pull us down. మన చుట్టూ ఉన్నటువంటి లోకము మనల్ని అది కిందకి లాగటానికి చాలా ప్రయత్నిస్తుంది. The third enemy, the biggest enemy, is Satan himself. మూడవదిగా సాతాను తానే మనకు శత్రువుగా మనం గమనించవచ్చు. The reason why Satan tries to target us, సాతాను ఎందుకని మన మీద గురి పెడతాడంటే, once upon a time we were in his camp. ఒకానొకప్పుడు మనము అతనితో పాటు ఉన్నటువంటి వారం. We were belonging to him. We were voting his party. మనం అతనికి చెందిన వారముగా అతనితో కలిసి పని చేస్తున్న వారముగా ఉన్నాం. But now we became God's party. కానీ ఇప్పుడు మనం దేవుని సంబంధులం అయిపోయాం. So Satan's first target, greatest target is that you will somehow are pulled down. కాబట్టి సాతాను యొక్క గురి ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక విధంగా
దేవుని నమ్ముకున్నటువంటి నిన్ను పడేయాలనేది He వాడి will గురి. not allow you to grow in your spiritual life. He will not allow you. అతడు నిన్ను ఏమాత్రం కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో ఎదగటానికి వాడు ఏమాత్రం ఇష్టపడ్డాడు, So దానికి ఎదుర్కొంటాడు. he will create every sort of environment and he will provide you nice facilities that you will comfortably sin. అతడు ఏం చేస్తాడంటే మీ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కానీ లేకపోతే పర్యావరణాన్ని కానీ పాపాన్ని మీరు చేసేటంత అనుకూల వాతావరణాన్ని వాడు మీకు కలుగు చేస్తాడు. Yeah. So we need to be aware of this very important truth. కాబట్టి ఈ సత్యము గురించి మనము తెలుసుకొని ఎప్పుడు జాగ్రత్త పడాలి. Dr. Billy Graham gave a very good illustration. He illustrates this with black dog and white dog. డాక్టర్ బిల్లీ గ్రహాం గారు దీన్ని తెల్ల కుక్క నల్ల కుక్కతో పోల్చి మంచి ఉపమానం It చెప్పారు. seems in a house, in a home, there are two dogs, white dog and black dog. ఒక ఇంట్లో రెండు కుక్కలు ఉన్నాయి, తెల్ల కుక్క నల్ల కుక్క. And they both are all the time at fight. They are fighting with each other. Black dog is fighting with white dog and white dog is trying to fight with black dog. ఆ రెండు కుక్కలు కూడా ఒకటినొకటి ఎల్లప్పుడు కూడా అవి కొట్లాడుకునేటువంటివిగా Now ఉన్నాయి. the question is, which dog will win? అయితే అక్కడ ప్రశ్న ఏంటంటే ఏ కుక్క గెలుస్తుంది? Simple answer is, whichever dog is fed well will win. ఏ ఒక్క కుక్కకైతే నువ్వు మంచి ఆహారం పెడతావో ఆ కుక్కే గెలుస్తుంది. So now the point that he is trying to make is, see, we have this old nature and new nature, and whichever nature that you are feeding, that thing will grow even after you become a believer and a child of God. ఇదిగో మన జీవితంలో పాత జీవితం ఉన్నది, నూతన జీవితం ఉన్నది. మనము దేన్ని పోషిస్తూ వస్తామో ఆ జీవితమే తర్వాత కూడా దేవుని నమ్ముకున్నాక కూడా అదే బయటకు వస్తుంటుంది. Suppose if you're all the time you are spending your time with television and media, this and that, all unnecessary things, and if you are entertaining all these kind of things, how can we expect that we grow in our spirituality? ఎల్లప్పుడు కూడా మన సమయాన్ని టీవీ ముందు లేదా ఆ ఇంటర్నెట్లో వేరే సంగతులు వాక్యానికి సంబంధమే కాకుండా ఆత్మ సంబంధమైనవి కాకుండా వేరే వాటి మీద మీ సమయాన్ని గడుపుతుంటే మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కానీ దాన్ని ఎలా పోషించుకుంటున్నారు? So in order to fight back this carnality, our old nature, we need to make provision, we need to make efforts. కాబట్టి ఈ యొక్క శరీర తత్వాన్ని మనం జయించాలంటే మనం తప్పకుండా దాని కొరకై ప్రయాసపడాలి. And again, in the case of spiritual people, their priorities are very clear. ఆత్మ సంబంధమైనటువంటి మనుషుల్లో వారి ప్రాధాన్యతలు చాలా నిర్దిష్టంగా గురి కలిగి ఉంటాయి. Yeah, they are spiritually led people. They are వారు led by the ఆత్మ Spirit. చేత నడిపింపబడినటువంటి వారిగా మనం గమనించవచ్చు. So the decisions that they make and whatever priorities that they set, they are guided. They're designed by the Lord. వారు ఏదన్నా దేని విషయమైన నిర్ణయాలు తీసుకున్నా, వారు ఎటువైపన్నా ప్రయాణం చేయాలనుకున్నా వారు దేవుని చేత నడిపింపబడిన వారుగా మనం గమనించగలం. And very good examples that we can take from the Bible are Lot and Abraham. మనము దేవుని వాక్యంలోంచి లోతు అబ్రహాముల యొక్క దృష్టాంతాలను మనం తీసుకొనవచ్చు. Genesis chapter 13. ఆదికాండం 13వ అధ్యాయం. See, there was a time where they both had to part their ways, Abraham and Lot. వారిద్దరు కూడా పరిస్థితులను బట్టి ఒకరినొకరు విడిచిపోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. So Abraham, an elderly gentleman with all kind heart, he gave the first opportunity to Lot to choose whichever way he wants to go and all. అబ్రహాము ఎంతో దయగలిగినటువంటి వానిగా ఆ సమయంలో లోతుకి మొదటిగా నువ్వు నిర్ణయం తీసుకో అని తనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. Chapter 13 verse 10. 13వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. Yeah, first he lifted up his eyes and he saw the Sodom. ఇగో మొట్టమొదటిగా తన కన్నులెత్తి సొదొమను చూశాడు. And verse 12, same 13th chapter. అదే అధ్యాయంలో 12వ వచనంలో చూసినట్లయితే, అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణ ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకునెను. Here, Lot settled among the cities of valley and moved his tent as far as Sodom. First, he saw the place from a distance, and now in the second step, he came little nearer, little closer to Sodom. సొదొమ గొమొరాని మొట్టమొదటిగా చూశాడు, ఆ తర్వాత ఆ పట్టణానికి దగ్గరకు వచ్చాడు.
chapter 19, Genesis, verse 1. 19వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే, ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని వద్ద కూర్చుని ఉండెను. Yeah, sitting at the gate indicates or tells us, if you read the Bible, he became a leader over there. So these are the leaders who sit at the gate and make some important decisions. It's almost like a sarpanch. గవని వద్ద కూర్చోవటం అంటే అక్కడ ఉన్నటువంటి ప్రధానుల్లో ఒక ప్రధానుడిగా ఎంచబడినట్లుగా మనం గమనించగలం. So we can see this downward path in the life of Lot. ఈ యొక్క లోతు జీవితంలో దిగిపోయినటువంటి స్థితిని మనం గమనించగలం. He lifted up by his own efforts. He saw the place. He came nearer to the place, and he went interior into the place, and he got settled down. తన కనులెత్తి సొదొమ గొమొరాను చూశాడు. తన యొక్క గుడారాన్ని సొదొమకు దగ్గరగా వేశాడు. తర్వాత ఆ గవినిలోనే సొదొమ గవినిలో కూర్చున్నట్లుగా గమనించగలం. And we know what all had happened to life of Lot. ఆ తర్వాత తన యొక్క భార్యకు ఏమైందో మనకంతా తెలుసు. His wife became a pillar of salt, and the two daughters became very wicked, and Lot became a founder or the person responsible to produce Moabites and Ammonites. మనకు తర్వాత తెలుసు ఆ యొక్క లోతు యొక్క జీవితము, తన భార్య ఏమైపోయిందో తెలుసు, తన కుమార్తెలు చేసిన పాపం తెలుసు. ఆ తర్వాత లోతు ఆ జరిగిన కార్యాన్ని బట్టి ఇశ్రాయేలుకు శత్రువులుగా మోయాబులు మరి ఇతరులు కూడా వచ్చినట్లు మనం గమనించాం. On the contrary, we have Abraham, who was a godly man. You see, again, let's please come back to chapter 13, verse 14, Genesis. అబ్రహాము గురించి మనం గమనించినట్లయితే 13వ అధ్యాయం 14వ వచనంలో లోతు 14. లోతు అబ్రాహామును విడిచి పోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. Right. See, Lot lifted up his eyes. Abraham also lifted up his eyes. But what's the difference between these two? లోతు కన్నులెత్తాడు, అబ్రాహాము కూడా కన్నులెత్తాడు. ఇద్దరి మధ్యలో తేడా ఏంటండి? Lot lifted up by his own interests, but when it came to Abraham, it was God who directed him to lift up his eyes. లోతు తన యొక్క స్వశక్తి చేత లేదా తన ఆలోచన ప్రకారంగా కన్నులెత్తాడు కానీ అబ్రహామును కన్నులెత్తమని చెప్పింది సర్వశక్తుడైనటువంటి దేవుడు. So Lot's life was directed by his own selfish motives and selfish desires, his eyes, this and that. లోతు యొక్క మార్గము తన సొంత కన్నుల చేతనే తనంతట తానే ఏర్పరచుకున్నాడు. But Abraham was directed by the Lord. Spirit guided, Lord guided. This is the difference between carnal Christians and spiritual Christians. కానీ అబ్రహాము తన యొక్క మార్గాన్ని ప్రభువు చూపించిన చోటికి వెళ్ళటానికి తన కన్నులు ఎత్తాడు. And another interesting thing, if you calculate, see, God gave so much to Abraham, east, west, north, south. The whole thing became Abraham's property. ఇక్కడ అబ్రహాముకి దేవుడు ఇచ్చింది చూసినట్లయితే ఉత్తర తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు ఎంతో ఇచ్చినట్లుగా మనం గమనించగలం. Yeah, here the property acquiring is not the issue. I was just imagining, if Lot had chosen 100 acres of land, Abraham was given thousands of acres of land by God. మనం ఒకవేళ దృష్టాంతముగా చెప్పుకున్నట్లయితే లోతు తన ఇష్టము చొప్పున, తన కోరిక చొప్పున ఒకవేళ 100 ఎకరాలు తీసుకుని ఉంటే ప్రభువు వారు అబ్రహాముకు 1000 ఎకరాలుగా ఇచ్చుండవచ్చు. So brothers and sisters, how are we led? How in our lives? Are we led by our own emotions, our own desires, by our own eyesight? Are we led by the Spirit of God, by the Lord? మన యొక్క అనుదిన జీవితంలో మనకు వస్తున్నటువంటి ఆలోచనల చేత లేదా మనకున్న ఆవేశాన్ని బట్టి, మనకున్న సొంత కోరికలు బట్టి మనం ఆ నిర్ణయాలు తీసుకుంటున్నామా, లేదా ప్రభువుకి మన యొక్క నిర్ణయాలను అప్పచెప్తున్నామా? And Lot, because of Lot, in the descendants, in the generations down the line, we know what had happened. లోతును బట్టి తర్వాత తరముల కిందగా మనం చూసినట్లయితే ఏం జరిగిందో మనకంతా తెలుసు. But Abraham descendants, Isaac, Jacob, Israel, through Abraham, a spiritual man, a nation of Israel, a blessed nation came into the world. కానీ అబ్రహాం యొక్క సంతానాన్ని మనం చూసినట్లయితే ఇస్సాకు, యాకోబు, ఏశావు వీళ్ళందరినీ చూసుకుంటూ వచ్చినట్లయితే వారు దీవించబడిన వారుగా మనం గమనించవచ్చు. But even in the life of Abraham, we see many failures. There were times where Abraham had failed. అబ్రహాం యొక్క జీవితంలో కూడా ఎన్నో వైఫల్యాలు లేకపోలేదండి. Yeah, in the case of Hagar and other things, we see Abraham's failures. హాగర్ విషయంలో కానీ మరి కొన్ని విషయాల్లో అబ్రహాము విఫలమైనట్లుగా మనం గమనించవచ్చు. But the difference between Lot, the carnal man, and Abraham, the spiritual man, is that Abraham always trusted God, feared God,
And whenever he committed such mistakes, he always came back to God. And he Abraham- always built altars for God. అబ్రహాముకు లోతుకున్నటువంటి తేడా ఏంటంటే అబ్రహాము తప్పు చేసినప్పటికి కూడా తిరిగి దేవుని భయమును బట్టి దేవుని దగ్గరికి తిరిగి వచ్చినట్లుగా మనం గమనించగలం. అంత మాత్రమే కాదు, తన జీవితంలో బలిపీఠ అనుభవాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టినవాడు కాడు. But gracefully, New Testament calls Lot as a righteous Lot. కానీ కొత్త నిబంధనలో చూసినట్లయితే దేవుని యొక్క మహాకృపను బట్టి నీతిమంతుడైన లోతు అని అక్కడ చెప్పబడినట్లుగా మనం గమనించగలం. So, brothers and sisters, in our lives, through our lives, if we entertain still the flesh, the sin in our lives, that's what will happen. ప్రియ సహోదర సహోదరులారా, మన జీవితంలో శరీరాన్ని మనం అనుమతిస్తే ఇదిగో ఇలానే మనం కూడా కష్టాన్ని అనుభవిస్తాం. The spiritual people have special love for God and for His word, God's word. ఆత్మ సంబంధమైనటువంటి మనుషులకు దేవుని మీద కానీ దేవుని యొక్క వాక్యం మీద కానీ అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది. They have a special craving for God and for His work. దేవుని కొరకు దేవుని యొక్క వాక్కు కొరకై ఎంతో తపన ఆశతో వారు ఎదురు And చూస్తుంటారు. they have special concern for people, God's people. అంత మాత్రమే కాదు, దేవుని ఎరిగిన వారి విషయమే వారికి ఎంతో ఆసక్తి కూడా ఉంటుంది. And God's blessings would rest upon them, and God would anoint their work, and God would be with them in their lives. దేవుని యొక్క ఆశీర్వాదాలు వారి మీద ఉంటాయి. దేవుడు వారిని అభిషేకిస్తాడు, వారి వెంట కూడా ఉంటాడు. Yesterday, I had a conversation with a brother. He was speaking about somebody else who is in need. Yesterday, I was having a conversation with a brother who expressed a concern for one of his brothers. నిన్నటి దినమందు ఒక సహోదరునితో వేరొకరి గురించి వారికి ఉన్నటువంటి భారాన్ని గురించి పంచుకున్నారు. And while speaking, that brother had tears in his eyes towards somebody else who is not even related to him. ఆ వ్యక్తి గురించి చెప్తున్నప్పుడు అతని గురించిన భారం తన యొక్క కంట్లో నీరును కూడా కార్చింది. So, spiritual people, those who follow the Lord, who have special love for God, will also have special love for people, restoring people, concerned, accommodating them, willing to help them, all that. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు ఇతరుల విషయమై తోటి మానవుల విషయమై అదే ప్రేమను వ్యక్తపరుస్తారు. వారిని ఆత్మీయంగా తీసుకురావడానికి, నశించిపోతున్న వారిని ప్రభువులో పెట్టడానికి వారికి భారం కూడా ఉంటుంది. And here, even in the 3rd chapter that we read, Paul was mentioning, you need to be fed on the solid with the solid food. పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఆత్మ సంబంధమైనటువంటి వారి గురించి మాట్లాడుతూ మీరు ఆ బలమైనటువంటి ఆహారం తినవలసిన వారు అని హెచ్చరిస్తున్నాడు. For the spiritual people, God has some special things kept in store. ఆత్మ సంబంధమైనటువంటి మనుషుల కొరకై ప్రభువు వారు ఎంతో సిద్ధపరిచినటువంటి గొప్ప ఆహారం వారి కొరకై దేవుడు God దాచి wants ఉంచాడు. them to be doing extraordinary things for the Lord. ప్రభు కొరకై వారు ఎంతో గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. God wanted to see such a special love towards Him. ఇదిగో తన పట్ల దేవుడు పట్ల వారికి ఎంతో అమితమైనటువంటి ప్రేమ, ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉండాలని దేవుని ఆశ. Even about the test that was given to Abraham regarding his son, sacrificing his son Isaac. అబ్రహాముకు తన కుమారుని అర్పించమని దేవుడు పెట్టినటువంటి పరీక్ష సమయంలో కూడా It was the test was about whom does Abraham love. ఆ యొక్క పరీక్ష దేనికంటే అబ్రహాము దేనిని ప్రేమిస్తున్నాడు. In the initial verses, the Lord was telling, take Isaac whom you love. మొట్టమొదటి వచనంలో చూసినట్లయితే నీవు ప్రేమించుచున్నటువంటి నీ కుమారుని తీసుకొని రా అని ఉంది అక్కడ. But after that sacrifice episode is over, the Lord said, now I know that you love me. ఆ తర్వాత ఆ యొక్క బలి, ఆ యొక్క కార్యక్రమం అంతా అయిపోయినాక ప్రభువారు అబ్రహాముతో అంటాడు, ఇప్పుడు నాకు తెలుసు నీవు ఎవరిని ప్రేమిస్తున్నావు. So in Abraham's life, that was very evident. It's true that Abraham loved his son Isaac. అబ్రహాము తన యొక్క కుమారుడైనటువంటి ఆ ఇస్సాకును ప్రేమిస్తున్నాడు అన్నది వాస్తవమే, కానీ But much more reality is that Abraham loved God more than his son. కానీ అంతకంటే గొప్ప ప్రామాణికమైనటువంటి సత్యం ఏంటంటే తన కుమారుని కంటే హెచ్చుగా దేవుణ్ణి ప్రేమించాడు. So when people look at us, when we live our lives, can this be evidently seen? మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు ఇతరులు మనలో దీన్ని చూడగలరా? Our love for the Lord, our love for God's word, our love for God's people and for God's work need to be evident. ఇదిగో మనకు దేవుని పట్ల ఉండవలసిన ప్రేమ, దేవుని వాక్యం పట్ల ఉండవలసిన ప్రేమ, దేవుని బిడ్డలవలసినటువంటి ప్రేమ, అది ఎంతో అవసరము. అది ఈ లోకంలో మనల్ని వేరు చేయగలదు. That's how our spiritual lives can be measured. అలాగనే మన యొక్క ఆత్మీయ జీవితం, ఆత్మీయత అది కొలవబడుతుంది. That's why somebody said,
gifts of the Spirit is not the measure for spirituality, but it's the fruit of the Spirit. ఆ దేవుడిచ్చినటువంటి ఆత్మ వరాలనేవి నువ్వు ఎంతగా ఆత్మీయతగా ఎదిగావు అనేది కాదు, కానీ అవి ఫలాలుగా మనం వాటిని గుర్తించాలి. Yeah, gifts, probably this preaching or singing or working for the Lord, probably will be able to do, but when it comes to fruit of the Spirit, that's totally different. ఇగో వరాలు ఒకవేళ బోధించే వరం కావచ్చు, పాటలు పాడే వరం కావచ్చు, పరిచర్య చేసే వరం కావచ్చు, అవి ఉండవచ్చేమో, కానీ ఫలాలు మాత్రం తప్పకుండా మనం ప్రభువు కొరకై ఫలించవలసిన వారం ఉంటున్నాం. And our attitude and our sensitivity towards sin will tell us where we are in our spiritual journey. పాపం విషయమై మనకు ఉన్నటువంటి దృక్పథం, పాపం విషయమై మనం ఎలాగో దాని విషయమై పరిగణిస్తున్నామో దాన్ని బట్టి మన యొక్క ఆత్మీయత ఎంతో మనం గ్రహించగలం. So brothers and sisters, how long this battle will continue in our lives, this carnality and spirituality? ప్రియ సహోదర సహోదరులారా, ఎంతకాలం ఇంకా మన యొక్క జీవితంలో శరీర తత్వానికి ఆత్మతత్వానికి ఎంత పోరాటం ఉంటుంది? ఇంకెంతకాలం? Not the initial, is it the initial days of our born again life? అవి కేవలము నమ్ముకున్న నూతన దినాల్లో మాత్రమేనా? Till our death. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు అది ఉంటుందండి. Even after we walking with the Lord for 50 years, 60 years, 70 years, even after you attaining the age of 60, 70, 80 years, we need to be cautious. మనం ప్రభు వారితో 30, 40, 50, 60, 70 సంవత్సరాలు నడిచినప్పటికీ కూడా ఈ యొక్క పోరాటం అనేది మన జీవితంలో ఉంటుంది. Because the Satan is very clever, very crafty. He will somehow try to see that we make provision in our lives for that carnality and sin. ఎందుకనగా సాతానుడు వాడు కుయుక్తి గలవాడు కాబట్టి మన జీవితాల్లో ఏదో ఒక రీతిగా శరీరతత్వాన్ని వాడు ప్రవేశింపజేసి మనం బలహీనులం అవ్వాలనేది వాడి యొక్క ఆశగా మనం గుర్తించాలి. So we need to fight this battle our life long. మన యొక్క జీవితం అంతా కూడా ఈ యొక్క యుద్ధాన్ని మనం పోరాడక తప్పదు. So Christian life is a spiritual warfare, spiritual battle. కాబట్టి ఒక క్రైస్తవుని యొక్క జీవితం ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధముగా మనం పరిగణించాలా. In the book of Ephesians chapter 6 verses 10 to 20, Paul describes about the spiritual battle and the spiritual armor of God that is provided to us. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు మహాభక్తుడు ఈ యొక్క లోకములో ఉన్నటువంటి ఈ యొక్క యుద్ధమును గురించి చెప్తూ వచ్చాడు. There, if you carefully read, many things were provided to us, helmet and sword and breastplate and truth and many things are given so that we can continue our battle. అక్కడ చూసినట్లయితే మనము ఆ యొక్క యుద్ధములో గెలవటానికి లేదా యుద్ధంలో సన్నద్ధులుగా ఉండటానికి తలకు ఉంచుకోవాల్సినటువంటి మొత్తం సర్వాంగ కవచం గురించి మాట్లాడుతూ దట్టి తర్వాత చెప్పుల గురించి వాటన్నిటి గురించి మాట్లాడుతూ అన్నీ వేసుకొని మనం యుద్ధం చేయవలసిందిగా పౌలు చెప్తూ వచ్చాడు. But in that full armor of God did not provide one single instrument to protect one particular part of our body. కానీ వీటన్నిటిలో కూడా ఈ యొక్క సర్వాంగ కవచములో ఒక చోట మాత్రం ఆయన ఆ యొక్క ఆయుధాన్ని మనకి ఇవ్వలేదు కాపాడుకోవడానికి. In order to protect your head, helmet is given. తలను కాపాడుకోవటానికి అక్కడ చూసినట్లయితే on one hand you have faith, and on one hand we have word of God. విశ్వాసం ఉన్నది, మరొక చేతిలో దేవుని వాక్యం ఉన్నది. And truth is given. సత్యం ఉన్నది. But nothing is given to protect our back. Back. కానీ మన వెనుక వీపును మనం కాపాడుకోవటానికి ఏమీ లేదండి. That tells us in our spiritual battle, in our spiritual life, you are not supposed to turn your back. You need to continue forward. దాని అర్థం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధాల్లో మీరు ఎన్నడూ కూడా వెనుక తిరగకూడదు. ముందు మాత్రమే మీకు అన్నీ ఉన్నాయి. Satan will be very active, very deceptive. He will try to somehow pull you down at one point of time. And he did to many children of God, Abraham, David, and even down the line in the history, we see many men of God who are facing these battles. సాతాను వాడు చాలా కుయుక్తి గలవాడు కాబట్టి ఏదో ఒక విధముగా వాడు యుద్ధంలో మిమ్మల్ని పడగొట్టాలన్న పరిస్థితులు ఉంటాడు. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో అబ్రహాము, యాకోబు, మోషే వీరందరినీ కూడా మనము గమనించవచ్చు. వారు యుద్ధాలు జయించి వచ్చారు. In closing, let us all read together Hebrews 12th chapter verses 1 and 2. With that we will close. ముగింపుకు ముందు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం వర్సెస్ 1 and 2. మొదటి 2 వచనాలు చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. You can feel free to read in whichever language, English or Telugu, wherever you are comfortable, but let's read together. మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున
మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుతున్న వాడవు. విడువక మా ఎడల కృప చూపుతూ నాయనా నీ లేఖనాల ద్వారా నాయన ఈ ఉదయకాలం ముందు మరొకసారి నమ్ముకున్న మా జీవితాల్లో మేము ఏ స్థాయిలో ఉన్నామో పరీక్షించుకోవటానికి మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. ప్రకృతి సంబంధమైనటువంటి మమ్ములను దేవా ఈ లోకంలో నీ మహాకృపను బట్టి దేవా మమ్మల్ని రక్షించుకున్నావు. నాయన నమ్ముకున్నాక శరీర సంబంధులుగా జీవిస్తున్నామా, ఆత్మ సంబంధులుగా జీవిస్తున్నామా? మరొకసారి తండ్రి నాయన మాకు హెచ్చరిక చేస్తున్నందుకై ఈ సమయం ముందు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, పరీక్షలో దేవా మా యొక్క ప్రాధాన్యతలు ఏంటి, ఈ లోకములో మాకు ఉండవలసినటువంటి ఆశయాలు ఏంటి, దేవా మేము ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం? నాయన నీ వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. సాతాను నాయన వాని యొక్క అగ్ని బాణములు నాయన ఎదిరించడానికి నీవు మాకు ఇచ్చినటువంటి ప్రతి యుద్ధోపకరణాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాటిని వాడటం మాకు నేర్పించండి. ఎల్లప్పుడూ మెలకుగా ఉండటానికి మాకు సహాయం చేయండి. ఇంకా ఇక్కడ చేరి వచ్చిన వారిలో ఎవరైనా తమ ఆత్మీయ జీవితాన్ని ఇంకా ప్రారంభించిన వారు ఉన్నట్లయితే వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. నాయనా నీ కుమారుడు మరక్షుడైన యేసుక్రీస్తు వారి కొరకు కూడా ఈ లోకమునకు వచ్చి సిలువలో తన ప్రాణంను అప్పగించి నాయన వారిని రక్షించిన నిమిత్తమై ప్రభువా ఇదిగో తను తాను అప్పగించిన సంగతిని వారు గ్రహించడానికి సహాయం చేయండి. అలాగూ నమ్ముకున్న మేము నాయన ఇతరుల కొరకు నాయన మేము ప్రయాసపడటం మాకు నేర్పించండి. అబ్రహాము లోతు యొక్క జీవితంలో అవును ప్రభువా లోతు విషయమైనటువంటి భారము అబ్రహామును ఎంతగా తండ్రి నాయన మరి ఇదిగో ఎంతగా అయినా కానీ తీసుకుని వెళ్ళింది ముందుకి. కానీ నీవు ప్రభువా కనికర సంపన్నుడు. ఈ ఉదయకాలం ముందు మరొకసారి చేరి వచ్చిన మాలో ఇంకా మేము నాయన ప్రకృతి సంబంధంగా ఉన్నామా, శరీర సంబంధులుగా ఉన్నామా? దేవా సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ దేవుని మాకు ఇచ్చినందుకు వందనాలు. దేవా ఆత్మ సంబంధమైనటువంటి వారముగా బలము కలిగినటువంటి ఆహారం తీసుకునేవారుగా మమ్మల్ని నీవు తీర్చిదిద్దటం కొరకై నీవు ఇచ్చిన లేఖనాలను బట్టి సంఘాన్ని బట్టి నాయన మరొకసారి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముందున్నటువంటి దినాల్లో నీ కొరకు సాక్షులుగా మమ్మల్ని ఉంచమని ఈ లోకంలో ప్రభువా నీ కొరకై మేము ప్రయాసపడి నాయనా అనేకులను ప్రభువా నీ యొక్క నాయన ఇదిగో సిలువతట ఆకర్షించేవారిగా మమ్మల్ని చేయమని మా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. May the grace of the Lord Jesus Christ, love of God the Father, abiding presence of Holy Spirit be with us now and forevermore. Amen.